హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ జమీలా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుందన్నమాట. నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను, అంటే 5కి అయితే లేచాను అనమాట. ఇంట్లో కొంచెం పని ఉంది, ఆ పని అంతా కూడా నీట్గా కంప్లీట్ అయిపోయాక సో బయటికి వెళ్ళి వాకిలి తుడిచి కళ్ళ ముగ్గులు పెట్టేసి ఇంక లోపలైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటక ఎంత పొద్దున్నే లంచ్ అనుకుంటున్నారా? అదేనండి, ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి బెటర్మెంట్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో అవైతే మా అమ్మాయి రాస్తూ ఉందన్నమాట. సో ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్స్ కాబట్టి ఇంకా తనకి కాలేజ్కి పంపించాలి కదా. సో లంచ్ అందులోకి అయితే బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. సో కాంబినేషన్గా దానికి బ్రేక్ఫాస్ట్ చపాతీ అయితే అనమాట. అంటే 2-3 కర్రీస్ ఎందుకు లేనని చెప్పి అయితే ఇంకా నేను అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటాను అనమాట. సో గోధుమ పిండి కూడా నేను ఎప్పుడు డీమార్ట్లో తెచ్చి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అక్కడైతే లూజ్ బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది అనమాట. సో చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా మంచి టేస్టీగా ఉంటాయి. ఓకే, ఇంకా బంగాళదుంపకి అయితే చూసారు కదండి, బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇందులో ఇప్పుడైతే టొమాటోస్ అయితే యాడ్ చేసేసుకుందాము. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ అయితే సబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్ అసలు నిజంగా మార్నింగ్ లేవగానే అసలు ఎల్కేజీ యూకేజీ వాళ్ళతో పడ్డట్టు పడాల్సి కాలేజ్ అమ్మాయిలతో కూడా ఎంత టార్చర్ అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ లేచి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి లంచ్ పెట్టి బ్రేక్ఫాస్ట్ తినిపించేసరికి నా తల ప్రాణం తాక్ అయితే వచ్చేసిందండి. ప్లీజ్ మీరు కూడా వీడియో చూస్తున్న వాళ్ళు మీ పిల్లలు ఇలాగే ఏపేస్తున్నారా? అసలు నిజంగా మీ పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. నాకు కొన్నిసార్లు కోపం వస్తుందండి, అయినా పిల్లల మీద కోపం చూపించకూడదు కదా. కాబట్టి ఇంకా నా పాటికి నేనే సెల్ఫ్ నచ్చ చెప్పుకొని కామ్గా అయిపోతాను అనమాట. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపే కదండి పిల్లలు సెక్యూర్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు కదా. కాబట్టి ఇంకా నేనైతే ఏమి అనను, బొజ్జగించి పంపిస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ పాలతన కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఒక కాఫీ పడితే కానీ అసలు బుర్ర పని చేయదన్నమాట. అందులోనూ వీళ్ళకందరికీ సమాధానం చెప్పి ఇంట్లో కావాల్సినవన్నీ చూసుకొని ఇవన్నీ థింక్ చేసుకొని పనులన్నీ చక్కబెట్టుకునేసరికి నిజంగా అడ్డంతా కూడా మంచి హీట్ ఎక్కిపోతుంది అనమాట. సో ఒక కాఫీ తాగేస్తే మన శాంతిగా ఉంటుంది. దానివల్ల పెద్ద ఎనర్జీ ఏమి ఉండదు, బట్ ఏంటో మరి అలవాటు అయిపోతే ఇంక దాన్ని వదలలేకపోతున్నాము. ఒకవేళ తాగకుండా ఎక్కడికి వెళ్ళినా సరే నాకు గుర్తొస్తూ ఉంటుందండి. ఎంత ఒక 2 సిప్స్ అయినా వేసుకోవాలన్నమాట. ఓకే, ఇంకా కర్రీ అయితే ఉడుకుతూ ఉంది. కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుందాము. అసలు బంగాళదుంప కర్రీ అలాగే చపాతీలోకైనా పరోటాలోకైనా నెక్స్ట్ పుల్కాలోకైనా అసలు నిజంగా చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం అన్నమాట చపాతీలు అంటే. ఈ మధ్య మా హస్బెండ్కి చపాతీలు చేసి నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. 1-2 కేజీల పిండి అయినా సరే నేను చక్కగా చేసేస్తాను అనమాట. చపాతీలు బాగా అలవాటు అయిపోయింది. అందుకే అంటారేమో పెద్దవాళ్ళు చేయంగా అదే అలవాటు అయిపోతుందని అంటూ ఉంటారు. నాకు చపాతీలు అయితే నిజంగా పెద్దగా తినలేకపోయినా చేయడానికి మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట నాకు. ఓకేనండి, ఈసారి డీమార్ట్లో నేను ఆల్రెడీ డీమార్ట్ షాపింగ్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ మీకు. సో అప్పుడు తెచ్చుకున్నాను అనమాట గోధుమ పిండి. చాలా సాఫ్ట్గా చాలా మంచి చపాతీ రోస్ట్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. సో తిన్నప్పుడు కూడా 2 వేళ్లతో తుంచుకుంటే చక్కగా వచ్చేస్తుంది. ఓకే, నేనైతే పిండి అయితే ఇక్కడ కలిపి పెట్టేశానండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఇలాగ వాటర్ పైన చన్నీళ్ళు చల్లేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మూత పెట్టి. సో పిండి అనేది బాగా లోపల సో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం అటు ఇటు మీద వేసుకొని అప్పుడు చపాతీ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం పిండి ఎలా ఉందో. ముందుగానే ఇవంతా అయితే నీట్గా తుడిచేసుకుంటాను నేను, ఎందుకంటే నాకు చపాతీ పీట అనేది లేదండి. కాబట్టి నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అయితే చేసేస్తూ ఉంటాను. నీట్గా క్లీన్ చేసేసుకొని దీని మీద చేస్తాను. ఎప్పుడు చపాతీలు చేయాలన్నా పూరీలు చేయాలన్నా పరోటాలు కూడా నేను దీని మీద రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఓకేనండి, మీరు ఎలా చపాతీలు చేస్తూ ఉంటారో చూడండి. నేను చేసేటువంటి వే ఎలా ఉంటుందో చపాతీలు మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేను చేసే విధానంలో చపాతీలు చేశారంటే నిజంగా చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. కాకపోతే కొంచెం ఆయిల్ పడుతుంది అంతేనమాట. బట్ రోస్ట్ చేయడానికి మాత్రం నేను ఆయిల్ తక్కువ యూస్ చేసుకుంటాను. ఒకసారి చూడండి, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే చపాతీలు ఎలా వచ్చినాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే నేను చపాతీలోకి కొంచెం పిండిలోకి అయితే కొంచెం ఆయిల్ అయితే తీసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుందాము. నిజంగా చపాతీలు తిన్నామంటే మనము ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉండవచ్చు అన్నమాట. చపాతీ కానీ దోశ కానీ ఉప్మా కానీ ఇలాంటివన్నీ కూడా మనకి తొందరగా డైజెస్ట్ అవ్వవు. కాబట్టి కొంచెము టైం తీసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ తీసుకోవడానికి. బట్ ఇడ్లీ తిన్నామంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది కదా. అలానే కాదులే కానివ్వండి, ఇడ్లీ అయితే మా ఇంట్లో పిల్లలకి నచ్చదన్నమాట. ఎప్పుడో కానీ వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి అయితే చేస్తూ ఉంటాం.
బట్ చపాతీలు, దోస, సేమియా ఉప్మా, అలాగే ఎర్ర రవ్వ ఉప్మా ఇలాంటివైతే నేను రెగ్యులర్‌గా చేస్తూ ఉంటానండి. ఒకసారి అయితే చూడండి నేను చేసే చపాతీ వే ఎలా ఉందో, నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. సో, ఫస్ట్ అయితే ఒక ముద్ద అయితే తీసుకున్నాను కదండీ చపాతీ ముద్ద. సో, ఇలా ఈవెన్‌గా అయితే రౌండ్‌గా చేసేసుకోవాలన్నమాట. కొంచెం పిండి జల్లుకుంటూ అతుక్కోకుండా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్‌లోకి అయితే ఆయిల్ తీసేసుకుందాము. ఈ ఆయిల్‌ని ఏం చేస్తామంటే చపాతీ పైన కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు అందరికీ నచ్చుతుంది. మీకు ఫేవరెట్ చపాతీ అయిపోతుందన్నమాట. సో, ఆయిల్ వేసాను కదండీ. సో, చూసారు కదా, ఇలా ఆయిల్ చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు సో, ఇలా 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ 4 సైడ్స్ మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఆ విధంగా చేసేసుకున్నాక ఇంకొంచెం పొడిపిండి వేసేసుకొని జస్ట్ ఇప్పుడు చపాతీ పైన అద్దేసుకోవాలన్నమాట. అంటే మరి అలా మందంగా రాకూడదండి, పల్చగానే ఉండాలి. బట్ మనము రోల్ చేసేటప్పుడు దాన్ని చపాతీ చేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకుంటూ అతుక్కోకుండా ఈవెన్గా అన్ని వైపులా మందంగా రాకుండా నీట్గా ఈవెన్గా వచ్చేలాగైతే మనము చపాతీ అనేది రుద్దుకోవాలన్నమాట. సో, వీడియోలో నేను ఎలా చేస్తున్నానో డెఫినెట్‌గా మీరు అలా ట్రై చేయండి. చపాతీ మళ్ళీ ఇంకోసారి మీకే తినాలనిపిస్తుంటుందన్నమాట. అంత పొరలుగా నీట్‌గా చాలా చాలా బాగొస్తుంది. మీకు అంతగా వీడియో కావాలనుకుంటే మన ఛానల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. హౌ టు మేక్ చపాతీస్ లైక్ సాఫ్ట్ అని చెప్పి వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, ఒక చపాతీ రెడీ అయిపోయిందండి. సో, పెట్టేసి మళ్ళీ ఇంకొకటి అయితే ట్రై చేద్దాము. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, చపాతీలు అయితే ఫాస్ట్‌గా చేస్తానని. ఓకే, చేయగా అయితే ఎవరికైనా సరే బాగా అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే, చపాతీ ముద్ద అయితే తీసుకున్నాను. ఇలా 2 చేతుల మధ్యలో ఇలా పెట్టేసుకొని మనం ఒక 1 మినిట్ 30 సెకండ్స్ అలా అన్నామంటే ముద్ద వచ్చేసింది అనమాట మనకి. సో, బాదుషాలు కూడా ఇలాగే చేస్తారండి. నెల్లూరులో బాదుషాలు ఇలా చేస్తూ ఉంటే నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈవెన్ మా ఇంటి దగ్గరే చేయించామన్నమాట. అంటే మా మేనమామ గారి పెళ్ళికి చేస్తుంటే మేము సార్లు పట్టుకెళ్తాకి చేయించామన్నమాట. అప్పుడు నాకు బాగా చిన్న ఏజ్, నాకు అప్పటి నుంచి చపాతీ ఇలా చేయడం బాగా అలవాటు అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ కొంచెం అయితే చపాతీ చేశాక సో మధ్యలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసి చపాతీ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో, డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. సో, మీ పిల్లలకి పెట్టండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టండి. ఈవెన్ ముసలి వాళ్ళు కూడా తింటారండి. అంత సాఫ్ట్‌గా అంత మంచిగా ఉంటాయన్నమాట. ఓకే, చూసారు కదా, 4 వైపులు అయితే ఇంకా మళ్ళీ చేశానన్నమాట. ఇప్పుడైతే మనం కొంచెం పొడిపిండి వేసేసుకొని అయితే చపాతీ అయితే చేసేసుకుందాము. ఓకే, నాకు ఒక పక్కన కర్రీ ఉడుకుతుందండి. కర్రీ చూసుకుంటున్నాను, ఒక పక్కన అయితే చపాతీలు చేస్తూ ఉన్నాను. ఇలా 4 పిల్లల్ని చక్కబెట్టుకొని ఇంట్లో మా అయ్య కిడ్నీ పేషెంట్, తను చూసుకుంటూ హస్బెండ్ని డ్యూటీకి పంపిస్తూ హస్బెండ్తో కూడా డైట్ ఫాలో చేయిస్తూ ఇంకా నా ఆరోగ్యం గురించి నేనేం పట్టించుకోనండి. ఎందుకంటే సో నాకు తెలుసు అన్నమాట నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో. మరి అంత బాగాలేదు అనుకున్నప్పుడు మాత్రమే నేను మా హస్బెండ్కి చెప్తాను. లేదనుకుంటే చిన్న నోటికి అసలు చెప్పని వాళ్ళని సఫర్ చేయను అనమాట. ఇంకా నాలో నేనే ఏదన్నా బాగాలేకపోతే ట్రై చేస్తాను ఈవెన్ క్యూర్ చేసుకోవడానికి, అంతే తప్ప మా హస్బెండ్ వరకు అయితే తీసుకెళ్ళను. ఓకేనండి, రెండో చపాతీ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడైతే మనం వాటిని కాల్ చేసుకుందాం పెనం మీద పెట్టేసి. చూసారు కదా, ఒక దాంట్లో ఆయిల్, ఒక దాంట్లో పొడిపిండి, ఇంకా చపాతీలు 2 చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ మా అమ్మాయిని కాలేజ్కి పంపించాకైతే మిగిలినవి చేద్దామని చెప్పి 2 చేశాను అనమాట. ఎందుకంటే 7:15 కల్లా బస్ వచ్చేస్తుంది తనకి. ఒక పెనం అయితే పెట్టేశానండి. ఇక్కడ నేనైతే ఫ్రెండ్స్ దోశలకు ఒక పెనము, అలాగే చపాతీకి ఒక పెనం అయితే యూస్ చేస్తాను. ఎందుకంటే దోశలు వేసే పెనం బాగా మాడిపోతే దోశలు రావు కదా, ఇక మనం గోకేస్తాం కదా గరిటితోటే. సో చపాతీలు చేసేదైతే పెద్దగా ఎక్కువ కాలిపోతుంది, పెనం కూడా బాగా మాడిపోతుంది కాబట్టి సో నేను ఆల్రెడీ దోశలకి యూస్ చేసే పెనమే, ఇంకా అది మనం దోశలు వేయకూడదు అనుకొని చపాతీకి పెట్టేశాను అనమాట. ఇంకా ఓకేనండి, మనం చపాతీ పెనం మీద బాగా కాలాక పెనము అప్పుడు చపాతీ వేసుకోవాలండి. 2 వైపులా కొంచెం కాల్చుకోవాలన్నమాట. కొంచెం కాలకుండానే, అంటే ఫస్ట్ మనం చపాతీ వేయగానే నూనె వేసామంటే మాత్రం ఆ చపాతీ బాగోదు. ఒకసారి మీరు గమనించండి. 2 వైపులా కొంచెం రోస్ట్ అయ్యాక, కొంచెము బ్రౌన్ బబుల్స్ వచ్చాక అప్పుడు మనం ఆయిల్ వేసుకున్నామంటే చపాతీ అనేది చాలా మంచిగా రోస్ట్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది, మనకి పొరలుగా విడిపోతుంది అనమాట చపాతీ తినేటప్పుడు. మీరు కావాలనుకుంటే నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను, పర్ఫెక్ట్గా నిజంగా చాలా బాగా వస్తాయి. ఒకసారి అయితే ట్రై చేయండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా. ఓకేనండి, చపాతీలు అయితే అవుతూ ఉన్నాయి. ఓ పక్కన అయితే మా అమ్మాయికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను, రైస్ పెట్టేశాను, బంగాళదుంప కర్రీ అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా మా అమ్మాయికి చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా అమ్మాయి నాకైతే చుక్కలు చూపించేసింది అనమాట ఇంక ఈ బ్రేక్ఫాస్ట్ తినడానికి. అసలు కారణం ఏందనుకుంటున్నారా, ఎగ్జామ్ అయిపోగానే 12:30కి నేను ఇంటికి వచ్చేస్తాను, డాడీని రమ్మని నన్ను పికప్ చేసుకోవడానికి అన్నారు. మా హస్బెండ్ ఏమో నాకు డ్యూటీకి వెళ్ళిపోవాలి, మధ్యలో 12:30 అంటే ఎటువంటి టైం, నేను వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళిపోమన్నారు. అక్కడ వచ్చేసింది అనమాట మా అమ్మాయికి. ఇంకా నాతో ఫైటింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే నాకు టిఫిన్ వద్దు, నేను తిన్ను, నాకు అలాగా ఇలాగా నేను చెప్పి నాతో దెబ్బలాడేసింది అనమాట. ఓకే, ఇంక నేనేం చేయనండి, ఇంకా అటు మా హస్బెండ్కి
చెప్పలేక ఇటు ఈ అమ్మాయిని నచ్చ చెప్పలేక కాసేపు అయితే కోపం వచ్చింది కానీ బట్ అయినా సరే బుజ్జగించాను అనమాట. ఎందుకంటే మన పేరెంట్స్ దగ్గరే అండి వాళ్ళు ఎంత గారం పడ్డా, వాళ్ళు ఎంత కోపగించుకున్నా, వాళ్ళు ఎంత చేసినా సరే మన దగ్గరే కోపగించుకుంటారు, మన దగ్గరే గారం పడతారు. తర్వాత మళ్ళీ వాళ్ళే రియలైజ్ అయిపోయి మళ్ళీ మన దగ్గరకు వస్తారనమాట. ఇంకా చపాతీలు అయితే అయిపోయినాయండి. మా అమ్మాయికి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. చూసారు కదా, ఆమె బాక్స్ ఆమె అడ్జస్ట్ చేసుకుంటుంది. మొత్తం పెట్టిచ్చేసాను, బాక్స్ అయితే అరేంజ్ చేసుకుంటుంది అనమాట. కర్రీ బాక్స్ అయితే కర్రీ ఒలికిపోతుందండి, కాబట్టి అయితే కవర్లో కట్టేసుకుంటుంది అనమాట. ఎప్పుడు కూడా ప్యాకింగ్ కవర్స్ తెచ్చేవాళ్ళమే, బట్ అయిపోయినాయి ఈసారి. ఓకేనండి, చపాతీ అయితే ఒకటి కాల్చేసాను. సో రెండోది అయితే చేస్తున్నాను. 2 తింటుంది అనుకొని చేశాను కానీ బట్ ఒకటి కూడా నాకు వద్దందనమాట. కానీ తల్లి ప్రాణం ఊరుకోదు కదండి, తినేదాకైతే నేను ఊరుకోలేదు. ఒక మొక్క అయితే పెట్టించుకుంది కానీ ఫైనల్గా ఏమవుతుందో మీరే చూడండి వీడియోలో. అసలు ఎంత బ్రతిమలాడించుకుందో ఫ్రెండ్స్. అసలు నిజంగా మా 2nd క్లాస్ అమ్మాయి కూడా, అంటే నా కూతురు లాస్ట్ అమ్మాయి 2nd క్లాస్ అనమాట, తను కూడా ఎంత బ్రతిమలాడించుకుంది. ఎంతైనా పెద్దవాళ్ళు గారం అనమాట. వాళ్ళు పుట్టగానే వాళ్ళ మీదే ఉంటుంది కదా, సో పెద్దవాళ్ళు గారం ఎప్పుడు. ఇంకా మా అమ్మాయికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టాను. పాలతో అయితే వచ్చాడండి, వెయిట్ చేయింగ్ వచ్చాడనమాట. పాలు అయితే వేయించుకున్నాను. అవి ఎంతో కాదని 15 రూపీస్ అనమాట. కొంచెం చిక్కటి పాలు 15 రూపీస్, 2 కప్స్ వస్తాయి మనకి. కానీ నాకు చెప్తా తిను, ఆకలి తినమ్ములు. ఏమే నేను చేసిన కష్టం అంతా వేస్ట్ చేస్తావు నువ్వు. తినమ్ములు. ఏంట్రా అక్కడ పెట్టేసావా? ఆకలి అవుతుంది. అదే వినిపిస్తాను రా, నేను వినిపిస్తా. ఏంట్రా నాన్న వస్తారా మధ్యాహ్నం? దొడ్డమ్మ అమ్మదా తినకుండా వెళ్ళకూడదమ్మా, ఎగ్జామ్ రాస్తున్నావు కదా. ఎలా అలిగి వెళ్తారా ఎగ్జామ్కి కదా? అలిగి దా. మేమే ఇలాగ ఉందండి, పొద్దున్నే నా పని ఇలా ఉందన్నమాట. బ్రతిమలు ఆడుకోవడం సరిపోతుంది. ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అమ్మాయిని బతిమలు అన్నట్టు బతిమలు ఆడాల్సి వస్తుందన్నమాట. అయినా సరే పాపం పిల్లల్ని ఏమీ అనకూడదండి. నిజంగానే ఆడపిల్లలు మహాలక్ష్ములు అంటారు కదా. సో తల్లిదండ్రి దగ్గర ఉన్నంతసేపు మనం హ్యాపీగా చూసుకోవాలన్నమాట. వాళ్ళకి ఏ కష్టం రానివ్వకూడదు. ఎందుకంటే జీవితకాలం మనం వాళ్ళకి తోడు ఉండలేము కదా. సో ఎవరి బాధలు ఎవరు చూసి వచ్చారు. నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట కొన్నిసార్లు, నా పిల్లలే కదండి, ఎదరు పిల్లల్ని చూసినా కొంచెం బాధ అనిపిస్తుంది. మొత్తానికి తినకుండా వెళ్ళిపోతుంది చూసారండి. నేనైతే ఇంకా బాక్స్ అయితే పెట్టేసి ఇచ్చాను. మరి వెళ్ళాక తింటుందో లేదో తెలియదు కానీ ఇక్కడ మా మాయగారులు, 3 మాయగారులు అయితే ఊసులేసుకుంటున్నారు చూడండి. పొద్దున్నే పల్లెటూరులో లేవగానే ఇంకా ఏదో ఒక కబుర్లు. నిజంగా పల్లెటూరు చాలా బాగుంటుందండి. కాకపోతే కొన్నిసార్లు వాతావరణం భయంకరంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చీకటి పడిందంటే మా అమ్మాయి షాప్ దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట. బట్ షాప్లో వాళ్ళ అన్నయ్య అయితే లేరు, క్లోజ్ చేసి వెళ్ళిపోయినట్టున్నాడు వాళ్ళ అన్నయ్య. మళ్ళీ వెనక్కి అయితే వచ్చింది. ఇంకా స్నాక్స్ కోసం అయితే ఒక జామకాయ కోద్దామని అయితే నేను ఆ పక్కకి వెళ్ళాను. మా జామ చెట్టు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్. నా పాత సబ్స్క్రైబర్స్కి తెలుసు అనమాట. మా జామ చెట్టు చాలా మంచి కాయలు కాస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా కాయలు కోసాను. ఓకే, మా అమ్మాయిని పంపించాకైతే కొద్దాం అనుకుంటున్నాను. ఓకే, తనకైతే ఇంక స్నాక్స్ పెడదామని వెళ్ళాను అన్నమాట. జామకాయ మా 3 మాయలు, ఒక మాయ వెళ్ళిపోతున్నారు లేచి, ఇంకా 2 ఉన్నారన్నమాట. పెద్ద తలకాయలు అంటారు కదండి, ఇంటికి పెద్ద తలకాయలు అన్నమాట వీళ్ళు. ఇంకా ఇక్కడున్న 2 మా ఈ పక్కన బనీని వేసుకున్న అతను మా ఓన్ మామయ్య గారు అనమాట, మా హస్బెండ్ వాళ్ళ డాడీ. ఇంకటి పక్కన కూర్చున్నది చిన్న మామయ్య గారు అనమాట. మా మామయ్య గారికి కజిన్ బ్రదర్ అవుతారు. ఇంక వీళ్ళిద్దరే అన్నమాట. మా 15 ఇళ్ళు ఉంటే 15 ఇళ్ళల్లో కల్లా వీళ్ళిద్దరే పెద్దవాళ్ళు. సో వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోవాలని అయితే మేమందరం మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఎందుకంటే మరి పెద్దవాళ్ళేనండి, ఇంట్లో గుమ్మంలో వాళ్ళు కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఫైనల్గా బస్ అయితే హార్న్ వేసి మా అమ్మాయి